రిపబ్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పుడు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయని వ్యాఖ్య. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ వెల్లడి. ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని ఆరోపణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. తన పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ వెళ్లిన చంద్రబాబు ఇవాళ రాత్రికి హస్తిన చేరుకోనున్నారు. చంద్రబాబు రేపు ఉదయం 10:30 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. అనంతరం 11:30 కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరటమే ఈ భేటీల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. కూరపాటి సత్యనారాయణ వస్త్రలత వ్యాపారస్తుడు కోట్ల రూపాయలు చిట్స్ ఫైనాన్స్ ద్వారా డిపాజిట్దారుల నుంచి 150 కోట్లు సేకరించి ఐపీ పెట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మద్దతుతో నెలల వ్యవధిలోనే శంకర్ విలాస్ ఆర్ఓపీ అనుమతులు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. గుంటూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శంకర్ విలాస్ పైవంతన కోసం భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కొందరు కావాలని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని పెమ్మసాని ఆరోపించారు. వంతెన నిర్మాణం ముందుకు వెళ్లకుండా చేయటమే కొందరి ఆలోచన అని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ఈ వంతెన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి ఈ బ్రిడ్జ్ వల్ల ఇక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, ఆర్యూబీ కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తవ్వి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి.
పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబీ వద్దా, రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి. ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేరు పెద్దది. సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జి ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 2-3 చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని 4 సార్లు కలిసాం మేమందరం అధికారులతోటి. ఈ ఏడాది మిర్చి రైతులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వని కారణంగా రైతులు అప్పుల పాలే రోడ్డును పడ్డారని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీల్ని మోసం చేసిందని చెప్పారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ వలన కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సోమవారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ముస్లిం హక్కులలో ఇంటర్ఫీర్ అయ్యే విధంగా బిల్లు తీసుకురావడాన్ని మరోసారి ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తుంది. వారి మతానికి సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటం కానీ మరొక మతస్థులు జోక్యం చేసుకోవటం కానీ తప్పు అనేదాన్ని మరోసారి ఈ జిల్లా సమావేశం ఖండిస్తుంది. మూడవది, మన గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జ్, ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. మొదటిగా సరే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి దాని స్థానంలో కొత్త ఆర్ఓబిని ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని మేము అభినందిస్తున్నాం మొదటిగా. అయితే ఇది మీరు కేవలం 78 కోట్లతో సేతు బంధు పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నటువంటి ఈ ఆర్ఓబి లాభాలు చేయకోకుండా ఈ పట్టణానికి మరింత తీవ్రమైన నష్టం చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆ డిజైన్ కేవలం 78 కోట్లతో 98 కోట్లతో పూర్తి చేయాలని అనుకోవడం చాలా ప్రమాదాన్ని సూచిస్తున్నది. దీన్ని పునరాలోచించవలసిందిగా మేము ఈ సమావేశం ఏకగ్రీవంగా కోరడం జరిగింది. మరొక డిమాండ్ ఏంటంటే, సరే ఇప్పుడు ఏదో అభివృద్ధి జరిగిపోతా ఉంది, దానికి ఏదో అడ్డం పడుతున్నారు అనేటువంటి మాట కాదు. పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో, టి వెంకటరావు గారి టైంలో ఒక బ్రిడ్జిని ప్రపోజ్ చేశారు. తరువాత గల్లా జయదేవ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే అప్పుడు 167 కోట్ల రూపాయలతో ఒక ఐకానిక్ బ్రిడ్జిని ప్రపోజ్ చేసింది. అది లెంగ్త్ చాలా పెచ్చు, 2 అండర్ పాసులు, సింగిల్ పిల్లర్తో ఏర్పాటు చేశారు. అది ఆ రోజుల్లో 2014-19 కాలంలో 167 కోట్లకు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ మనుషులే ప్రపోజ్ చేశారు. మరి కాలం గడిచిన తర్వాత అవసరాలు పెరుగుతాయి కదా, ఇంకా లేటెస్ట్గా ఉండాల్సింది పోయి 98 కోట్లతోనే పూర్తి చేయాలని అనుకోవటం అనేది చాలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలె కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే కష్టపడే తత్వం, మాట మీద నిలబడే వ్యక్తిత్వం గల వ్యక్తి విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు అని పలువురు వక్తలు కొనియాడారు. అవనగడ్లోని విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కార్యాలయం వద్ద ఆదివారం ఆత్మీయ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
దానివల్ల ఏంటంటే ఒక విలేజ్లో ఒక ఇద్దరు ముగ్గురు ఆర్థికంగా బలపడిన వారు, ఆర్థికంగా వెనుకబడిన వారు తీసుకొని కానీ ఆర్థికంగా పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అలా విలేజ్కి కనీసం ఒక ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తి ఒక ముగ్గురిని అట్లీస్ట్ ఒక మనిషి ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నా కూడా అది మీడియా మిత్రులకి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ సంవత్సరం రోజులు ఇచ్చిన సహకారాన్ని నేను మర్చిపోలేని రోజు. మూడో చంద్రబాబు నాయుడు యొక్క 75వ జన్మదిన వేడుకలు అనంతలో జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఆయన గురించి ఇప్పుడు చాలా చెప్పాను. ఎంత చెప్పినా మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి చెప్పిన ఎంత చెప్పడం తక్కువే. ఆయన పడుతున్న తపన కోసం ఆయన యొక్క చేస్తున్న కృషి ప్రతి ఒక్కరు గుర్తించి ఆయనకి అందరూ నా మిత్రులు అభిమానులు అందరూ కూటమి గవర్నమెంట్కి మద్దతు ఇచ్చి అందరినీ కోఆపరేషన్ చేయాల్సిన కోరుతున్నాను. అంతేకాకుండా ఆయన ఇంతవరకు ఇండియాలో ఎవరు ఏ సీఎం చేయలేని విధంగా P4 అనేది ఆయన మైండ్లో ఎప్పుడూ ఉన్న విషయాన్ని ఈ మధ్యనే ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది చూసుకున్న రోజున మనం వెనుకబాటు ధనం అనేది లేకుండా అందరూ ఆర్థికంగా ముందుకెళ్తారనే సంకల్పంతో ముందుకెళ్తామన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనం ఆయనకి ఎంత చేసినా మనం ఆయన గుర్తుంచుకోలేదు. అలాంటి వ్యక్తి జన్మదినం ఈరోజు అవనిగడ్డలో జరుపుకుంటాం. ఇంతమంది సమక్షంలో అవనిగడ్డలో జరుపుకుంటాం అనేది ప్రపంచంలోని తెలుగు వారందరికీ చంద్రబాబు ఆరాధ్య నాయకుడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రకరకాల నిందలు మోపే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటిని కూడా మీరు ఆలోచించాలి. ఆలోచించి దీంట్లో నిజాలు ఎంత అన్నది నిర్ధారించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజానీకం మీద ప్రత్యేకించి ముందుగా మన కార్యకర్తల మీద ఉందని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో కానివ్వండి, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కానివ్వండి, ఏ ఒక్క తప్పు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటారో ఇటువంటి సందేహం లేదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఏదో తప్పుడు కేసు పెట్టాడు. ఆ కేసులో విలువ లేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ఏదో ఒక కేసు పెట్టి జైలుకి పంపించాడు. దానివల్ల జరిగిన పరిణామంతో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఆయన ఇచ్చారు. అయితే ఒకటి ఏంటంటే 5 సంవత్సరాల దుష్పరిపాలనకి అంత పెద్ద ఎత్తున ప్రజలు తీర్పిచ్చినప్పుడు దాన్ని శిరసా వహించి తన తప్పిదాలకి క్షమాపణ చెప్పి తనలో పరివర్తన వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే అంత చూస్తానని చెప్పి మాట తప్ప ఇంకా రెండో మాట్లాడు. అలానే అధికారంలోకి వస్తే పోలీసు వ్యవహారం చూస్తాను, లేదా మీ వ్యవహారం చూస్తాను అని చెప్పిన బెదిరింపు ద్వారా తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేదనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతే. అంతేకాకుండా ఒక శాసనసభ్యుడు ఎన్నికలు పంపించే దేనికి శాసనసభలో కూర్చోవటానికి కానీ రోడ్డు మీద కూర్చోవటానికి కాదు. ఇవాళ 11 మంది శాసనసభ్యులకి ఇవాళ మీరు పరిమితయ్యారు. మీ 11 మంది శాసనసభ్యులు శాసనసభకి ఆఖరి మీ నియోజక సమస్యలే కాకుండా రాష్ట్ర సమస్యల మీద గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్షం మెరుగుతో వ్యవహరిస్తుంది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. 11 మంది ఏ రోజున శాసనసభ రాదు. ఒక గవర్నర్ ప్రసంగ రోజున వస్తారు, అలా చేస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఈ 11 వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేసిన రోజున వాళ్ళు ఉండరు అక్కడ అసెంబ్లీలో. అంతేకాకుండా మళ్ళా రిజిస్టర్లో సంతకాలు పెడతారు, జీతాలు తీసుకుంటారు. అంటే ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. నిజంగా శాసనసభ రానప్పుడు ఇంకా మీ జీతం తీసుకోవాలి, రివ్యూ మళ్ళీ దానికి దొంగ సంతకాలు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకమైన పరిస్థితి ఉంది. అదే ఆ పార్టీకి పైనుంచి కింద దాకా ఉన్న ఇది మొన్న ఈ అవనిగడ్డ మండల పరిషత్ రెండు సార్లు మీటింగ్ అయ్యారు. 3 సార్లు కూడా అయ్యారనుకున్నా. 3వ సారి హాజరు కాకపోతే పోతాయని చెప్పి మళ్ళీ హాజరు అయ్యారు.
నిజంగా మీకు ఏదైనా విషయం ఏంటంటే మూడింటికి రాకూడదు. ఎవరి విరుద్ధాన్ని వ్యవహారం చేస్తారో నాకైతే అర్థం కాదు. ఈ రకమైన పరిస్థితులు వాళ్ళ పార్టీ యొక్క వైఖరి ఏంటి, ఆ పార్టీ నాయకుల వైఖరి ఏంటి ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా బూతులు మాడారు, ఏ విధంగా పురుష పదజాలంతా విధించారు, ఇవాళ కూడా పద్ధతి మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారంటే అలాంటి ప్రజలు అలాంటి నాయకత్వాన్ని ఈ రోజున మనం ఏ విధంగా నాయకత్వాన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారో సార్ ఆలోచన చేయాల్సిన అవసరం యావత్ ప్రజానికి ఉందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజనీతి నాయకుడు, దార్శనికుడైన నాయకుడు, సమాజం గురించి ఆలోచించే నాయకుడు, తప్పు చేయని నాయకుడు, తప్పు చేయనివన్న నాయకుడు. అలాంటి నాయకత్వాన్ని మనందరం కూడా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పదే చెప్తూ ఉంటారు, ఇవాళ ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయకత్వాన్ని మాత్రమే సాధ్యం అని చెప్పి. అంచేత ఆ విషయం మనందరూ కూడా సదా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి మనం మద్దతే కాదు, ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించి వారిని శతావిష్కరణ చేసి ఈ తరం కాదు ఇంకా ముందు తరం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ మహోన్నత దిశకు తీసుకెళ్లి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే అగ్రమంగా నిలిచే విధంగా చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. దానికి ఆ భగవంతుడు కూడా వారికి సంపూర్ణమైన ఆరోగ్యాలు శక్తితో ప్రసాదించాలని ఏదైనా మోపుదేవి సుబ్రహ్మణ్య దగ్గర కూడా మనం ప్రార్థించుకోవడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇప్పుడు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం, ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయని వ్యాఖ్య. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ వెల్లడి. ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.